హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి విత్ డాటర్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు గణపతి కాడ పూజ మీద కూర్చుంటున్నారు మా మమ్మీ వాళ్ళు. రెడీ అయ్యి వెళ్తున్నాము ఇంటి దగ్గరే. మమ్మీ వాళ్ళు గణపతి ఇచ్చిన దగ్గర ఆల్రెడీ పూజ మీద కూర్చున్నారు. ఇప్పుడు వేరే గణపతి కాడ కూర్చుంటున్నారు. ఇక్కడ అన్నదానం చేస్తున్నాము. పూజారి వచ్చాడంటే ఫాస్ట్గా వెళ్తున్నాము. కూర్చున్నారు మమ్మీ వాళ్ళు పూజ స్టార్ట్ చేశాడు అయ్యగారు. ఇక్కడ ఒక స్టోరీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను గణేశుడి గురించి. ఒకరోజు గణపతి మేనమామ ఇంటికి వెళ్తా అని పార్వతీదేవితో అంటాడు. సరే గణపతి వెళ్ళిరా అని పార్వతీదేవి అంటది. అప్పుడు విష్ణువు లక్ష్మీదేవి ఇంటికి వెళ్తాడు. గణపతి వచ్చాడు అని సంతోషించి రకరకాల పిండి వంటలు చేసి పెట్టి విష్ణువు లక్ష్మీదేవి గణపతితో ఆడి నిద్రిస్తారు. సుదర్శన చక్రం పక్కన పెట్టి పడుకుంటాడు విష్ణువు. అప్పుడు గణపతి ఇదేదో బాగుంది అని తీసి నోట్లో పెట్టుకొని తినేస్తాడు. అప్పుడు రాక్షసులు దాడికి వస్తారు. దేవుళ్ళు అందరూ విష్ణువు దగ్గరికి వస్తారు. అప్పుడు విష్ణువు లేచి సుదర్శన చక్రం కోసం వెతుకుతాడు. అప్పుడు ఎక్కడ దొరకదు. సుదర్శన ఎక్కడ ఉన్నావు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు గణపతి పొట్టలో నుంచి అరుపులు వినిపిస్తాయి, అయ్యా నన్ను కాపాడు అని. అప్పుడు విష్ణుదేవునికి అర్థమవుతుంది గణేశుడు సుదర్శన చక్రాన్ని తినేశాడు అని. ఎలాగైనా గణపతిని నవ్విస్తే సుదర్శన చక్రాన్ని బయటికి వస్తాదని అనుకొని గుంజిలు తీయడము మొదలు పెడతాడు. అప్పుడు గణపతి మా మామయ్య ఏంటి ఇలా వింతలుగా చేస్తున్నాడు అని ఎక్కి నవ్వుతుంటే సుదర్శన చక్రం తట్టి బయటికి వస్తుంది. మనము వినాయకుడి దగ్గర గుంజీలు తీస్తే మనం అనుకున్న కోరిక తీరుస్తాడు. ఈరోజు మా పేరెంట్స్ అన్నదానం చేశారు. వల్లపు మంజుల, శంకర్, సాయికిరణ్, సౌమ్య. వడ్డించడం స్టార్ట్ చేశాము. ఫస్ట్ మా పేరెంట్స్, నేను, మా హస్బెండ్, మా నాన్నమ్మ అందరం వడ్డించేసాము. తర్వాత కొద్దిసేపు వాళ్ళు తీసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అన్నదాత సుఖీభవ. థ్యాంక్ యూ సో మచ్.